ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ప్రేరణ కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సుమారు 200 మంది అధికారులు మరియు సిబ్బందితో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా విరివిగా అవగాహన కార్యక్రమాలు. యానిమేటర్ ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. ప్రజా ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనం గద్దర్. ఘనంగా నివాళులర్పించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని, స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని, విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే తరగతి 10వ తరగతి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉద్బోధించారు. తూర్పు గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలని చెప్పారు. అలానే సమాజంలో మీకు ఎలాంటి స్థానం కావాలి, ఎలాంటి గౌరవం కావాలి, అలానే మీకు ఏ విధంగా మీకు సక్సెస్ రావాలి అనే దానికి డిఫరెంట్ పాత్స్, మార్గాల్ని మన స్కూల్ అండ్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో మీరు కాన్సన్ట్రేషన్ పే చేయకపోయినా ఇప్పుడు లాస్ట్ లో ఒకరిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు. అలాంటి డైవర్షన్స్ కానీ మీకు ఉన్నా కూడా యూ విల్ మిస్ ద బస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్ట్రాంగ్ గా 10th క్లాస్ లో బయాలజీ చదవాలని ఉంది, కానీ నా పేరెంట్స్, టీచర్స్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, సో ఇంజనీరింగ్ లో సీట్ దొరకడం చాలా ఈజీ, సో నీకు కూడా కొంచెం మ్యాథ్స్ అంటే నీకు మంచి మార్క్స్ వచ్చాయి అని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు మ్యాథ్స్ లోకి వెళ్ళిపోతారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ జర్నీ అరే మీ మనసు అంతా కూడా బయాలజీ అండ్ బయాలజీ బేస్డ్ కెరియర్ మీద మీకు ఉండిపోతుంది. అప్పుడు మనం చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాం. అలానే మీకు ఆర్ట్స్, అలానే మీకు ఒక రకంగా మీకు యూ వాంట్ టు బి ఏ ఆఫీసర్, సో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా స్ట్రాంగ్ గా హ్యుమానిటీస్ మీద మీకు గ్రిప్ ఉండాలి. కానీ అరే అది చాలా కష్టం, ఎవరో అవుతారు, సో నీకు షార్ట్ టైంలో నీకు లైవ్లీహుడ్ ఆ జాబ్ గ్యారంటీ ఉన్నది ఇది అని మీకు పాలిటెక్నికల్ దేనికో పంపించారు అనుకోండి, వెనెవర్ యూ ఫేస్ అన్ ఆఫీసర్ మీ మనసులో మీకు ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. సో 10th క్లాస్ లో మా బాబు కూడా ఈజ్ అపియరింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. సో 10th క్లాస్ లో ఉండాల్సింది clarity on your career, clarity on you, what you wanted to be. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 8 ఇయర్స్ తర్వాత మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ అకాడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ క్లారిటీ లేకుండా దీన్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండాలని అనుకుంటాం, కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం నేను చెప్పను. సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్త్స్ తెలుసుకోవాలి, దాని ప్రకారం అలానే మీ విష్, మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు,
డ్రీమ్ బిగ్, ఎఫర్ట్ బిగ్. సో మన డ్రీమ్ ఎంత పెద్దదైతే మనం అంత కష్టపడాలి. సో ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని మీరు అనుకున్నారు అని అనుకుంటే దానికి తగినట్టు కష్టపడాలి. సో మనకి ఏది కూడా అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ ఆర్ అవెన్యూస్ కానీ డైరెక్ట్ గా మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే వాటిని చేజ్ చేయాలి. ఆ చేజ్ చేసేటప్పుడు పోటీ కూడా ఉంటుంది. మనకన్నా ముందు వెళ్లే వాళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్తేనే మన ఆపర్చునిటీస్ మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒకసారి మీరు ఏం అవ్వాలి అనుకున్నారు అని డిసైడ్ అయ్యాక రెండవది హార్డ్ వర్క్. నేను స్టూడెంట్స్ ఎప్పుడు అడ్రస్ చేసినా అదే చెప్తా ఉంటాను, దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ హార్డ్ వర్క్. సో మనకి అరే మా సార్ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 క్వశ్చన్స్ తో నేను చదివేసుకుంటే మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటే నీకు మార్క్స్ మాత్రమే వచ్చింది, నాలెడ్జ్ రావాలి అంటే ఆ టాపిక్ అంతా నువ్వు చదవాలి. సో ఆ టాపిక్ అంతా నువ్వు చదివితే డెఫినెట్ గా నీకు దాని మీద గ్రిప్ వస్తుంది. నీకు నెక్స్ట్ లెవెల్లో ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా కూడా యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఐఏఎస్ జనరల్ గా గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా తక్కువ ప్రిపేర్ అవుతారు. మోస్ట్లీ పీజీ అయిపోయినాక ఐఐటియన్స్, ఐఐఎం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ పీజీ అయిపోయినాక ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు చదివేది ఏంటి తెలుసా? 6th క్లాస్ హిస్టరీ బుక్, 7th, 8th, 9th ఇవన్నీ మరలా అన్ని చదువుతారు. సో బేసిక్స్ నుంచి ఆ ఎగ్జామ్ కి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, హూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్, వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఈజీ అవుతుందా లేదా? మీరు మాట్లాడాలి. కాలేదనుకో వాళ్ళు అది చదవడానికే చాలా టైం తీసుకుంటారు. ఎనీ సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి మీరు ఒకసారి గూగుల్లో మనం చదవాల్సింది ఏంటి, సిలబస్ ఏంటి అని మీరు ఒకసారి ఐఏఎస్ ప్రిపరేషన్ చూసుకుంటే క్లియర్ గా అదే. సో మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా మన బేసిక్స్ తో మనం స్టార్ట్ చేస్తాం. సో మన అందరము ఒక సూడో ప్రపంచం తిరుగుతూ ఉంటాం. మార్క్స్ ఈస్ ద లైక్ రిపోర్ట్ కార్డ్ ఫర్ యువర్ నాలెడ్జ్. సో మీ నాలెడ్జ్ తగినట్టుగా మార్క్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఓన్లీ మార్క్స్ కోసం మీరు క్వశ్చన్స్ చదివారనుకోండి, మీకు నాలెడ్జ్ రాదు, మీరు దాన్ని చెరిష్ చేయగలరు. సో మీరు 10th క్లాస్ లో ఆల్ క్లాసెస్ ని మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకుంటే మీకు ఒక్క సబ్జెక్ట్ క్లాస్ మీకు చాలా నచ్చుతుంది, అవునా? ఆ టీచర్ ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తుంటారు. కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ నచ్చవు, ఈ పీరియడ్ ఎప్పటికి అయిపోతుందా అని అనిపిస్తుంది. దానికి కారణం ఆ టీచర్ ప్రాబ్లం కాదు, దాని మీద మనకి అండర్స్టాండింగ్ లేదు. సో మనకి దేని మీద అయితే అండర్స్టాండింగ్ ఉంటుందో అది మీరు బాగా చెరిష్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ లో థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ చెరిష్. యూ హ్యావ్ టు ఎంజాయ్. మీరు ఎప్పుడైతే మీరు చదువు మీరు ఎంజాయ్ చేస్తారో, మమ్మల్ని ఇలా 4 గంటలు చదవమన్నారు మా అమ్మగారు, మా మాస్టర్ మాకు 6 గంటలు చదవమన్నారు అనేది అసలు మీకు అస్సలు యూ యోర్ సెల్ఫ్ చేంజ్ దట్ యాక్ట్. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మరియు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అల్లూరి వెంకట సుబ్బరాజుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఆజాద్ చౌక్, దేవీ చౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా పుష్కర్ ఘాట్ వరకు ట్రాఫిక్ నియమాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ చేసి అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ అవగాహన ర్యాలీ మానవహార కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీతో పాటుగా డీఎస్పీ బి రామకృష్ణ, డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, డీఎస్పీ బి విద్య, డీఎస్పీ రవికుమార్, ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ 1 నబీ, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ 2 సిహెచ్ సూరిబాబు, ఇన్స్పెక్టర్ 1 టౌన్, ఇన్స్పెక్టర్ బొమ్మూరు, ఇన్స్పెక్టర్ ధవలేశ్వరం, ఇన్స్పెక్టర్ కడియం ఇతర అధికారులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యానిమేటర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ యానిమేటర్లు ఆర్పీలు యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక అంబల్ల సూర్యారావు భవన్లో యానిమేటర్స్ ఆర్పీలు యూనియన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల నుండి యానిమేటర్లు ఆర్పీలు వందలాది మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, చిరు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ కూటమి ప్రభుత్వ హామీలను నమ్మి ఓట్లు వేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతన చట్టం ద్వారా 26,000 జీతం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో నూతనంగా వచ్చిన కూటమి నాయకులు రాజకీయ వేధింపులు చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కల్పించాలి ఉద్యోగ భద్రతను. జిందాబాద్ 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 జిందాబాద్. ఉద్యోగ భద్రత, రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు. 26 ఫలితాలు సామాన్య ప్రజల న్యాయవాదుల సమస్యలు చట్టసభల్లో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రాంగణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారం చేపట్టారు. న్యాయవాదులు తనకు సహకరించి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి 1కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేస్తే చాలు ల్యాప్టాప్లు ఇస్తాను, కాస్ట్లీ ఐఫోన్లు ఇస్తాను, వేలకు వేలు క్యాష్ ఇస్తాను, ఓటుకి ఇంత అని లెక్క కట్టి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాననే ప్రలోభాలతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తాయిలాలు ఎగరవేసి ఓట్లు కొనుక్కోలేనని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే కోట్లాది రూపాయల కొత్త ప్రాజెక్టులు తెస్తాను, తెల్లారేసరికి మీ జీవితాలు మార్చేస్తానని ఉత్తుత్తి ఊకదంపుడు మాటలు వరద పారించలేనంటూ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి ప్రధాన కోర్టు సముదాయాల్లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మా సహచర న్యాయవాదుల్ని, సీనియర్ న్యాయవాదుల్ని, పెద్దలందరినీ కూడా కలిశాను. ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక న్యాయవాదిగా కూడా మీ అందరి నైతిక మద్దతు తెలియజేయాలని కోరడంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మరి సహచర న్యాయవాదులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మాటిస్తా ఉన్నాను, మీ నమ్మకానికి నిలబడతాను. సామాన్య మానవుల గళంలో శాసనసభలో నేను వినిపిస్తానని చెప్పి రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి గారికి, అదేవిధంగా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి కోరుకుంటా ఉన్నాను. మీ అందరి సహకారం కావాలి. ఒక న్యాయవాదిగా సామాన్య ప్రజల సమస్యలను, న్యాయవాదుల సమస్యలను, ప్రతి ఒక్కరు సమస్యలను ప్రశ్నించడానికి, అడగడానికి, పరిష్కారం కనుగొనడానికి శాసన మండలికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగబోయే శాసన మండలి ఎన్నికలలో నన్ను గెలిపించాల్సిందిగా నా సహచర న్యాయవాదులందరినీ కూడా, ముఖ్యంగా
రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో కలిసినటువంటి న్యాయవాదులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి అలా పట్టభద్రుల ఎమ్మెల్సీకి ప్రముఖ న్యాయవాది కంటే ముందు, రాజకీయ నాయకుడి కంటే ముందు మరి ఉద్యమాల నుంచి వచ్చిన ఉద్యమకారుడు చెట్టుబెత్తల రాజబాబు అన్న రాజమండ్రి వచ్చి మరి ఎలక్షన్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన తరఫున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎమ్మెల్సీ అనగానే ఈరోజు ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఎంపీ, రాజ్యసభ ఈ మెంబర్స్కి మనకు తెలుసు కోటీశ్వరులు తప్పిస్తే సామాన్యులకి అవకాశం ఉండలేదు. ఈ కోటీశ్వరులు ఈ చట్టసభల్లోకి వెళ్ళి మరి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి తప్పిస్తే సమస్యల్ని లేవనెత్తే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చి సామాన్యుల గొంతు విప్పుతున్నటువంటి రాజబాబు లాంటి వ్యక్తుల్ని మన ఎమ్మెల్సీకి ఎన్నుకుంటే సామాన్యులకి కొంచెం వారికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి సామాన్యులకి ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఒక సంఘర్షణ అణచివేత, ఆకలి నుంచి పుట్టిన నిలువెత్తు ఉద్యమాలకు నిదర్శనం ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని పలువురు ఘనంగా నివాళులర్పించారు. గద్దర్ గుమ్మడి వేటలరావు 77వ జయంతి ఉత్సవాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ అవార్డులు పొందిన సామాజిక ఉద్యమ నాయకులు కోరుకొండ చిరంజీవి, దారా యశ్రత్నం, గొట్టిముక్కల అనంతరావులను ఘనంగా సత్కరించారు. వారికి శాలువా, పూలమాలలు వేసి గద్దర్ అవార్డు పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సభకు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ప్రముఖ దళిత నాయకుడు నక్కా శ్రీ నగేష్, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేసిన గద్దర్ను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రజా ఉద్యమాల గుండె చప్పుడు గద్దర్ అని, ఆయన మాట పాట ఒక మహోద్యమంలో ప్రజల్ని, అణగారిన వర్గాల ప్రజల్ని చైతన్యపరిచిందన్నారు. ఆయన చేసిన ఉద్యమాలు, చేసిన పోరాటాలకు చనిపోయే వరకు దేహంలో ఉన్న తూటాయ నిదర్శనంగా నిలుస్తుందని నివాళులర్పించారు. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. గద్దరన్న గారి 70వ జయంతి. ఆయన గురించి మాట్లాడాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాల్లో చుండూరు, కారంచేడు, వెంకటపాలెం ఉద్యమాల్లో ఆయన లేకుండా ఉద్యమాలు లేవు. ఆయన యొక్క మాటే ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళటం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారితో సమానంగా ఈయన పాత్ర కూడా ఉందని సందర్భంగా. అదేవిధంగా తూర్పుగోదావరి ఏజెన్సీలో 2004లో రాజశేఖరరెడ్డి గారు నక్సల్స్కి చర్చలు పిలిచే సందర్భంగా ఆయన ఏజెన్సీలో 3 రోజులు ఉండడం జరిగింది. జడ్డంగి, రాజగొమ్మంగి అటువంటి ప్రాంతాల్లో. ఆ సమయంలో మేము ఆయన కలిసి మాట్లాడే అవకాశం కూడా మాకు దక్కడం జరిగింది. ఆయన నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తి ప్రపంచంలో ఎవరికి, ఒక సామాన్య వ్యక్తి అనుకునే వ్యక్తికి ఎవరికి కూడా లేని లక్షల మంది జనాలు ఆయన ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత జింకానా గ్రౌండ్స్లో మొట్టమొదటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన పిలిస్తే 1 లక్షల మంది జనాలు రావటం, అంతమంది లక్షల మంది జనాలకు అడ్రస్ చేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఒక పాటకి ఒక స్పందించే లక్షలాది మంది జనం ఉన్నారంటే ఓన్లీ గద్దర్ గారి గురించే అని సందర్భంగా తెలియజేస్తూ ఆయన జీవితాన్ని ఉద్యమానికి తారపోశారు. మంచి జీవితం జీవించే వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యుండి ఆయన ఉద్యమంలోకి వెళ్ళి చాలా కాలం ఆయన అడవిలో ఉండి కేజీ సత్యమూర్తి గారితో పాటు ఈయన కూడా బయటకు వచ్చిన తర్వాత నక్సలిజంలో కూడా కుల వివక్షత ఉందని, అదేవిధంగా దళితులకు చిన్నచూపు చూస్తున్నారని ప్రపంచానికి తెలియపరిచిన మహామేధావి ఉద్యమకారుడు గద్దర్ గారు. ఆయన్ని యూత్ కంపల్సరీగా ఆయన ఒక ఐకాన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యమం గురించి కాదు, ఒక అన్యాయం జరిగితే బాధ్యత గల పౌరుడిగా పే బ్యాక్ టు సొసైటీ అనే అంబేద్కర్ నినాదం ప్రకారంగా దాన్ని గొంతెత్తి చాటును ప్రశ్నించమనేది గద్దర్ గారి గురించి సందర్భంగా నేర్చుకోవాలని. ఆయన జీవిత చరిత్ర చూసినట్లయితే ఆయన చదువుకున్నప్పుడు, కాలేజీ చదివినప్పుడు కూడా ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టడం, ఆయన కాలేజీలో కూడా వివక్షత చూపించడం, అప్పుడు ఉద్యమం బాట పట్టడం, ఉద్యమంలో ఉండి ప్రజలకి ఇంకా మంచి చేయాలంటే
ఓటు గన్నుతో పాటు ఆయుధంతో పాటు ఓటు కూడా చాలా అవసరమని రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా ఓటును వినియోగించుకున్నట్లయితే మన హక్కులను కాపాడుకొచ్చిన ఫైనల్గా ఆయన తుది శ్వాస విడిచే ముందు చెప్పడం. ఆయన అవార్డు మాకివ్వటం, మా ముగ్గురికి ఇవ్వటం చాలా ఆనందకరం. ఎందుకంటే జాతీయ అవార్డు ఇచ్చారు, వాళ్ళ కూతురి ద్వారా మేము తీసుకున్నాం, వెన్నెల ద్వారా. ఆవిడ మన కోనసీమలో జరిగింది. ఆ సభకు వచ్చి ఆవిడ చాలా సింపుల్గా ఉండి మాకు ఈ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం అని అడిగారు. గద్దర్ గారు అన్నారా అని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది అన్నలారా అని మా ముగ్గురు కూడా ఉపదేశం కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మన గద్దర్ గారు పాటలు ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చదువురాని వాళ్ళ వ్యక్తికి బాగా అర్థం చేసుకున్నారు ఈ పాట ద్వారా, గద్దర్ ద్వారానే. అప్పుడే మనకు భారతదేశంలో చైతన్యం వచ్చింది. ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారు. వాళ్ళ వాడుక భాషలో చెప్పారు గద్దర్ గారు. ఎందుకంటే మన వాళ్ళందరికీ చదువు లేదు, ఆ రోజుల్లో చదువు లేనప్పటికీ ఆ విషయాలన్నీ అవగాహన చేసుకుని గద్దర్ అడుగుజాడలో నడిచినందుకే ఇంత విప్లవం వచ్చిందని, ఇంత సామాజిక మార్పు వచ్చిందని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ జయభీమ్. గద్దర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అవార్డు పొందడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆకలి నుంచి, ఆర్తనాదాల నుంచి వెలివేయబడిన జనాల మధ్యలోంచి పుట్టుకొచ్చిన నాయకుడు ఆయన. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు మనందరం తీసుకుని మన సమాజానికి మనం తెలియపరచిన బాధ్యత ఉంది. ఆయన పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, రూపం ద్వారా కానీ ఉద్యమం అంటే ఇలా ఉంటుంది, పోరాడితే వస్తాయి, ఆరాటపడితే ఏది రాదో అని తెలియపరిచిన గొప్ప ఉద్యమ నాయకుడు. ఆయనకి మనందరి తరఫు నుంచి ఘన నివాళి ఘటిస్తూ సెలవు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద గల కన్నికా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పూజలను మావిళ్లపల్లి రామకృష్ణ వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు నెంబర్ జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతులమణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జ్యోతులమణి. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలను పొట్టి రాజేష్, శ్రీవల్లి దంపతుల పీటలపై కూర్చుని భక్తి సిద్ధలతో వాసవి మాతకు ఉదయం పంచామృతాభిషేకం, పతాకావిష్కరణలో ప్రారంభించి గణపతి పూజ, నవగ్రహ శాంతి హోమం, పూర్ణాహుతి, కుంకుమ పూజ, లలితా సహస్రనామం, మహిళలు 108 ఒత్తులతో దీపారాధన నిర్వహించి వాసవి మాతకు పూజలు చేశారు. అవి సగం తీసుకురాని చెప్పావా భవానికి రామానుజీ గారు అన్న ఉన్నావా? నువ్వు ఉంటే చాలా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ప్రేరణ కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.
సుమారు 200 మంది అధికారులు మరియు సిబ్బందితో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా విరివిగా అవగాహన కార్యక్రమాలు. యానిమేటర్ ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. ప్రజా ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనం గద్దర్. ఘనంగా నివాళులర్పించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.